అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎఫినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎఫినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Master. Thank you, Master. Thank you, Master. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు.
పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ నామములో తండ్రి ప్రార్థించుటకు ప్రభువా, నీ నామంలో ప్రభువా ప్రకటించుటకు తండ్రి నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయానికి ప్రభువా, ఒక కృపకై నీకు వందనము, స్తోత్రము తండ్రి. మహోన్నతుల నీకు వందనములు ప్రభువా. నీ బిడ్డలతో ప్రభువా ఏం మాట్లాడలేదు ప్రభా, మీరు నింపి ఉన్నదాన్ని బట్టి నీకు వందనము, స్తోత్రము తండ్రి. మీరు ఏదైతే నింపి ఉన్నారో ప్రభువా వాటిని మాత్రం నీ ప్రియులకు ప్రభువా, నీ బిడ్డలకు ప్రభువా ప్రకటించటకు ప్రభువా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనము, స్తోత్రం ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా వీక్షించిపోతున్నారు ప్రభువా, ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు ప్రభువా, వారందరి పూర్తి మీ కంట్రోల్కి సమర్పిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనము, స్తోత్రమయ్యా. నీ వాక్యం ద్వారా ప్రభా నీ ప్రజలతో మాట్లాడని ప్రభువా, ఖండించని, గద్దించని, బోధించని, బుద్ధి చెప్పి సరి చేసి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మహోన్నత నీకు వందనము, స్తోత్రం ప్రభువా. వాక్యం మీద నీ బిడ్డల ప్రభువా అయా ఆత్మీయ పరంగా ప్రభువా వర్ధిల్లాలి ప్రభువా, శారీరకంగా వర్ధిల్లాలి ప్రభువా, వారి అభివృద్ధి పొందాలి ప్రభువా, వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరుగుతుండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. మహోన్నత నీకే వందనము, స్తోత్రం చెల్లిస్తూ సర్వశక్తి గల నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శిలువలో మరణించి తిరిగి లేచిన యేసుకే మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. శక్తివంతమైనటువంటి వాక్యాన్ని బట్టి వాక్యానికి ఘనత, మహిమ ఎల్లప్పుడూ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి వాక్యము ఎవరి గురించి అంటే ఒక రాజు గురించి దేవుడు మనకు నేర్పించాలని కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయెల్ రాజులు ఎంతమంది అంటే ఇజ్రాయెల్ యొక్క రాజులు 19 మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయెల్ రాజులు 19 మంది అయితే యూదా రాజులు 20 మంది. ఈ యూదా రాజులలో ఒక రాజు గురించి మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయెల్ రాజులు 19 మంది అయితే యూదా రాజులు 20 మంది. యూదా రాజులో ఒక రాజు గురించి మనం యూదా దేశములను ఏలినటువంటి రాజుల గురించి ఒక రాజు, ఆ రాజుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి, రాజు ఆ దేశంను ఎలా పరిపాలించాడు, యూదా దేశంను ఎలా పరిపాలించాడు, తన జీవిత కాలంలో తను జీవించినటువంటి జీవితం ఏ విధంగా ఉన్నది, ఈ రాజుకు అతనికి ఉన్నటువంటి పేరుకు అర్థం ఏమిటి అంటే దేవుడు నాకు బలమైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే అతనికి బలంగా ఉన్నాడు. దేవుని యొక్క బలము దేవుని యొక్క బలము అంటే దేవుని బలం అంట అతనికి బలంగా ఉన్నదంట. అతని పేరుకు అర్థం అది. దేవుడు నాకు బలమైనాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క రాజు తన పిల్లల యొక్క జీవితం గురించి ఆలోచించని వ్యక్తి. తన పిల్లల జీవితాలు బాగుండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి కాదు. ఎండింగ్లో ఇతని జీవితం ఏ విధంగా ఉన్నదంటే ఇలాగనే ఉన్నది. కానీ అతని జీవితం ప్రారంభంలో ఏ విధంగా ఉన్నదంటే చాలా అద్భుతంగా ఉన్నది. దేవుని దృష్టికి అతడు చాలా న్యాయంగా జీవించాడు. దేవుని దృష్టికి నీతిగా జీవించాడు. దేవుని దృష్టికి అతడు నమ్మకముగా జీవించినటువంటి రాజు ఈ రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ ఎవరు ఆ రాజు? రాజు ఎవరు అంటే యెషయా ప్రవచన పుస్తకంలో చూద్దాం ఒకసారి. యెషయా ప్రవచన పుస్తకం 38వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హిజ్కియా రాజు రోగి అయినాడు. రోగి అయినటువంటి ఈ హిజ్కియా రాజు యొద్దకు ఒక ప్రవక్త వస్తున్నాడు. ఎవరు ఆ ప్రవక్త అంటే యెషయా ప్రవక్త. ఈ యెషయా ప్రవక్త హిజ్కియా రాజు యొద్దకు వచ్చి, హిజ్కియా రాజు నీవు మరణం అవుచున్నావు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఒక మంచి పేరు పొందినటువంటి సేవకుడు కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక అపోస్తుడు కానీ, ఒక సువార్థికుడు కానీ, మంచి ప్రార్థనా పరుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా ఉన్నటువంటి వ్యక్తి యొద్దకు వెళ్ళి ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి నీవు మరణమవుచున్నావు అని ఆ వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక వ్యాధి సోకినటువంటి వ్యక్తి, ఒక రోగం తాకినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి నీవు ఈ దినమున నిత్యంగా మరణించబోతున్నావు అని చెబితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఆలోచన, దేవుడే స్వయంగా నీతో మాట్లాడితే, దేవుడు కళల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ ఇక నీ సమయం అయిపోయినది, ఇక నిన్ను తీసుకుంటున్నాను అని మాట్లాడితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ హిజ్కియా రాజు యొద్దకు యెషయా ప్రవక్త వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, హిజ్కియా రాజు నీవు మరణమవుచున్నావు, ఇక నీ సమయం అయిపోయింది, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు చచ్చిపోబోతున్నావు హిజ్కియా రాజా. ఇప్పుడు హిజ్కియా రాజు యొక్క పరిస్థితి ఏంటి? హిజ్కియా ఏం చేసిండు? యెషయా ప్రవక్త ఈ విధంగా మాట్లాడిన వెంటనే హిజ్కియా చేసినటువంటి పని ఏమిటి చూద్దాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థముడైన సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటేను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఇట్లా జరిగిస్తును, కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కనిపించి యెహోవాను ప్రార్థింపగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా ప్రవక్త హిజ్కియాతో మాట్లాడిన వెంటనే హిజ్కియా చేస్తున్నటువంటి పని ఏమిటంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరణ వార్త విన్న వెంటనే హిజ్కియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తుంటే, దేవా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ దృష్టికి నేను ఎలా జీవించానో ఎలా బ్రతికానో నీకు తెలుసు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనమని కన్నీళ్లు విడిచుచు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాలలో అనేక మంది చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఏదైనా వ్యాధి రాగానే, రోగం రాగానే ఫస్ట్ దేవునికి ప్రార్థింపకుండా ఏం చేస్తారంటే సేవకులను కలుస్తారు, సేవకునితో మాట్లాడతారు. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నా కుటుంబం పరిస్థితి బాగాలేదు, నేను ఆలోచించే విధానం బాగాలేదు, నా తలంపు బాగాలేదు, నా హృదయం బాగాలేదు, నా జీవితం బాగాలేదు, నేను ఎంత సంపాదించినానో ఆ సంపాదన నా యుద్ధం ఉండట్లేదు, పాస్టర్ గారు ఎలాగైనా నా గురించి ప్రార్థన చేయడం చేశారంటే పాస్టర్ గారికి ప్రార్థన రిక్వెస్ట్ పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ పాస్టర్ గారికి కాదు పెట్టవలసినది, ఫస్ట్ నువ్వు దేవునికి మొర పెట్టాలి. యెషయా ప్రవక్త హిజ్కియా యొద్దకు వచ్చి హిజ్కియాతో మాట్లాడినప్పుడు హిజ్కియా యెషయా ప్రవక్తను బ్రతిమలాడలేదు, అయ్యో ప్రవక్త గారు మీరు నా కొరకు ప్రార్థించండి, నా కొరకు దేవుని వేడుకొనుడి. హిజ్కియా రాజు డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు. హిజ్కియా అంత నమ్మకంగా దేవునికి ప్రార్థన చేసినట్టే దేవుడు నా ప్రార్థన వింటాడు అన్నటువంటి ఒక నమ్మకంతో హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ నమ్మకం హిజ్కియాకి ఎలా వచ్చిందంటే, హిజ్కియా యొక్క జీవిత చరిత్రలోనికి మనం వెళితే ఏ విధంగా అతనికి నమ్మకం వచ్చింది, ఇలా ప్రార్థన చేయడానికి కారణం ఏందనేది మనకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ అతని తండ్రి ఎవరు, అతని జీవితం ఏ విధంగా ఉన్నది, ఎందుకు దేవుణ్ణి ఇలా ప్రార్థించాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నేను చేసినటువంటి పనులను జ్ఞాపకం చేసుకో, నేను ఏ విధంగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని పలికినాడు. ఏ విధంగా జీవించాడు ఈ వ్యక్తి చూద్దాం.
దినవృత్తాంతంలో 28వ అధ్యాయంలో అతని తండ్రి గురించి వ్రాయబడింది. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేడు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవత రూపంగా పోత విగ్రహమును చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తొలివేసిన జనముల ఏ క్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా యొక్క తండ్రి ఎవరు అంటే ఆహాజు. ఈ ఆహాజు రాజుగా ఉన్నప్పుడు అతను చేసిన పని ఏంటంటే విగ్రహములను తయారు చేయించేవాడు. విగ్రహాలను తయారు చేయించి ఏం చేస్తారు? విగ్రహం తయారు చేసి బిజినెస్ చేస్తారు, నిలబెడతారు. అక్కడిక్కడ ఏ స్థలాల్లో ఎక్కడెక్కడ విగ్రహాలను పెట్టాలనేది పెడతారు. విగ్రహాలను చేయించేటటువంటి వ్యక్తికి ఇతడు కుమారుడుగా ఉన్నాడు. అంటే ఇతనికి పుట్టినటువంటి వ్యక్తి హిజ్కియా రాజు. హిజ్కియా రాజు యొక్క తండ్రి ఆహాజు పోత విగ్రహములను తయారు చేస్తున్నాడు. అంటే తండ్రి విగ్రహాలను చేయిస్తూ ఉన్నప్పుడు హిజ్కియా రాజు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. తండ్రి ఏదైతే చేయిస్తారో కుమారులు చూసినప్పుడు కుమారుడు ఏం చేయాలంటే అదే చేయవలసి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు ఒక తండ్రి సిగరెట్ తాగుతుందంటే కుమారుడు వెళ్ళి పెన్ను పట్టుకోడు. తండ్రి ఏదైతే చేస్తాడో, ఏ విధంగా అయితే సిగరెట్ ముట్టిస్తున్నాడో, ఏ విధంగా అయితే తాగుతున్నాడో దాన్ని ఏం చేస్తాడంటే ఇలా పట్టుకోవాలా, ఇలా తాగాలా అన్నటువంటి ఆలోచన వస్తాయి ఆ వ్యక్తికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఏదైతే చేయిస్తాడో కుమారుడు చూస్తే అదే పని చేయవలసి వస్తుంది. ఉదాహరణకి తండ్రి ఏదైనా కుమారుల ముందు బూతులు మాట్లాడితే ఈ చిన్నగా ఉన్నటువంటి ఈ కుమారుడు ఏం చేస్తాడంటే బూతులు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అతను ఒక మాట తిట్టిందంటే రిటర్న్ అదే మాట తిడతాడు. అతడు కొట్టడం స్టార్ట్ చేస్తే ఇలా కొట్టాలని చెప్పేసి ఏం చేస్తాడంటే కుమారుడు కూడా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తండ్రి ఏదైతే చేస్తాడో, తండ్రి ఏదైతే మాట్లాడతాడో, తండ్రి ప్రవర్తన ఏ విధంగా అయితే ఉంటుందో కుమారి యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. కానీ హిజ్కియా తన తండ్రి చేసిన రీతిగా చేయలేదు. ఆహాజు విగ్రహాలను చేసి విగ్రహాలను తయారు చేయించినటువంటి వ్యక్తి ఆహాజు రాజు. ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి. ఉదాహరణకి ఈ లోకములో మనం తిరుగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి దృశ్యం మన కనుదృష్టి కనబడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల చూడకొన్ని దృశ్యములు కనబడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల అపవిత్రమైనటువంటి స్థలంలో నుంచి పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కొన్ని చోట్ల ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కనే వైన్స్ ఉంటుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సినిమా పోస్టర్లు అపవిత్రంగానే అక్కడ కనబడుతూ ఉంటాయి. లోకములో తిరుగుతూ ఉన్నప్పుడు అంటే చెడిపోవలసినటువంటి పరిస్థితులు ఆ విధంగా అక్కడ ఉంటాయి. అంటే హిజ్కియా రాజు యొక్క తండ్రి ఆహాజు విగ్రహాలను చేస్తూ ఉన్నప్పుడు హిజ్కియా చూస్తూ ఉన్నాడు. కానీ తండ్రి చేసిన రీతిగా హిజ్కియా చేయలేదు. లోకములో ఏది ఉన్నను, లోకంలో ఏమి జరిగినను నీవు దేవుని దృష్టికి ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు అనేది ముఖ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హలో, ఈ ఫలాని వ్యక్తి ఈ విధంగా చేస్తుంది కదా, ఈ వ్యక్తి ఈ విధంగా ఉంది కదా, అక్కడ ఇది ఉంది కదా, మనం దాని గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే అది అపవిత్రంగానే మాట్లాడవలసి వస్తుంది. అపవిత్రంగానే ఆలోచనలు వస్తూ ఉంటాయి, అపవిత్రంగానే తలంపులు వస్తూ ఉంటాయి, అపవిత్రంగానే ఉదయం మారిపోతూ ఉంటుంది. తండ్రి ఆ విధంగా చేస్తున్నప్పుడు కుమారుడు అదే పరిస్థితుల్లో తిరుగుతుంది కనుక కుమారుడు అవే పనులు చేయవలసి వస్తుంది. కానీ కుమారుడు ఆ విధంగా చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆహాజు యెహోవా దృష్టికి నీతిగా నడవలేదు, యథార్థంగా జీవించలేదు. కానీ హిజ్కియా రాజు దేవుని దృష్టికి నీతిగా జీవించాడు, నీతిగా నడిచాడు. ఇతడు చేసిన పని ఏమిటి చూద్దాం ఒకసారి.
రెండో దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 వాడ 29 సంవత్సరంలో యెరూషలేము ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్యల ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి సంవత్సరము మొదటి నెలలో ఇతడు చేసినటువంటి పని ఏమిటంటే మూయబడ్డటువంటి దేవాలయమును ఆ తలుపును తెరిచాడు. ఒక సేవకుడు చేసేటటువంటి పని ఎవరు చేశారంటే రాజు చేశాడు. అంటే దేవుని నమ్మిన తర్వాత ఎవరైతే వెనకబడి ఉంటారో, ఎవరైతే దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవునికి దూరం అయిపోయి ఉన్నారో, వాక్యానికి దూరం అయిపోయినటువంటి వ్యక్తులను, ప్రార్థన జీవితానికి దూరమైనటువంటి వ్యక్తులను వారి యొక్క హృదయములు, వారికి ఆత్మీయ నేత్రములు మూయబడ్డటువంటి వ్యక్తుల యొక్క నేత్రములు తెరిచే కొరకు యాజకులు అక్కడ పరిగెత్తాలి. సేవకుడు అక్కడికి పరిగెత్తి వారి యొక్క నేత్రములు తెరవబడేలా చేయాలి, వారి యొక్క హృదయం తెరవబడేలా చేయాలి. ఇప్పుడు హిజ్కియా రాజు చేసిన పని ఏంటంటే మూయబడ్డటువంటి దేవాలయమును తలుపులు తెరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవాలయం ఎప్పటి నుంచో మూయబడి ఉన్నది. ఆ మూయబడ్డటువంటి తలుపులను ఈ వ్యక్తి తెరిచాడు. తెరిచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధుల్లో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞించును. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా రాజు యాజకులను పిలుస్తున్నాడు, సేవకులను పిలుస్తున్నాడు, పాస్టర్లను పిలిచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, యాజకులారా, మిమ్మును మీరు ముందుగా ప్రతిష్ఠించుకొనడి, సిద్ధపరచుకొనడి, మిమ్మల్ని మీరు అర్పించుకొనడి. దేవుని సేవ చేయాలి అంటే, దేవుని వాక్యం ప్రకటించాలి అంటే ముందు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందు నిన్ను నీవు సమర్పించుకునే వ్యక్తివై ఉండాలి. అందుకే ఈ వ్యక్తి చెప్తున్నాడు, హిజ్కియా రాజు, యాజకులారా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని, మిమ్మల్ని మీరు సమర్పించుకొని, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని, మీరు సిద్ధం కాండి. ఎప్పటి నుండో మూయబడ్డటువంటి దేవాలయముని ఇప్పుడు నేను తెరిచి ఉన్నాను కనుక మూయబడ్డటువంటి తలుపులు నేను తెరిచున్నాను. ఆగిపోయినటువంటి పరిచర్య ఇప్పుడు ప్రారంభం అవుతుంది కనుక సేవకులారా, ఇప్పుడు మిమ్మును మీరు సిద్ధపరచుకొనుడి. మీరు సిద్ధపడి ఉండుడిగా. వెనుక జీవితం ఆలోచించవలసినటువంటి అవసరము లేదు. ఇప్పుడు మీకు ఏది కావాలో అన్నీ మీ వెంట వస్తాయి కనుక ఇప్పుడు ముందుగా మీరు సిద్ధపడుడి. అందుకే యేసయ్య మాట్లాడుతారు ఒక జాగలో, మొదట నీతిని రాజ్యమును వెతకుడి, ఆ తర్వాత అన్నీ మీ వెంటనే వస్తాయి. ఆ తర్వాత మీకు ఏది కావాలో అవన్నీ మీకు జరుగుతూ ఉంటాయి. ముందు ఏం వెతకాలి అంటే నీతిని రాజ్యమును వెతకాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా రాజు మాట్లాడిన మాట ఏంటంటే, యాజకులారా, మీరు సమర్పించుకోండి. ఆ తర్వాత చెప్తున్నాడు, దేవాలయంలో ఏవైతే నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయో, ఏవైతే అపవిత్రమైనటువంటి వస్తువులు ఉన్నాయో, ఏవైతే దేవునికి ఇష్టం లేని వస్తువులు ఉన్నాయో అవన్నిటినీ తీసుకొని వెళ్ళాలి. మీరు ఇవన్నిటిని ఎవరు తీయాలంటే సేవకులు తీయాలంట. అక్కడ యాజకులు తీయాలంట. దేవాలయంను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి ఏవైతే అక్కరకు రాని వస్తువులు ఉన్నాయో అవన్నీ తీపిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట ఇతను ఏం చేశాడు, దేవాలయం యొక్క తలుపులను తెరిచాడు. ఆ తర్వాత యాజకులను పిలిచాడు. యాజకులు చెప్తున్న మాట ఏంటంటే, యాజకుల ఆరంభంలో మీరు సమర్పించుకున్నాడని చెప్తున్నాడు. ఈ యొక్క నిషిద్ధమైనటువంటి వస్తువులను మీరు ఎక్కడికి తీసుకెళ్ళి పారవేస్తున్నారంటే 16వ వచనం నుంచి చూస్తే మనకు కనబడతాయి. యాజకులు యెహోవా మందిరం లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కరకు రాని వస్తువులన్నీ కూడా
కిద్రోను వాగులో చేపలన్నీ పారవేశడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవాలయంలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను సేవకులు తీసుకొని వెళ్ళి కిద్రోను వాగులో పారవేశారు. కొత్త నిబంధన ప్రకారము ఈ శరీరము దేవాలయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ దేవాలయం యొక్క తలుపులు తెరవబడి ఉన్నాయా, మూయబడి ఉన్నాయా? ఈ దేవాలయం యొక్క తలుపులు అయితే నా దేవాలయం యొక్క తలుపులు తెరవబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు అనే నీ దేవాలయపు తలుపులు మూయబడి ఉన్నాయా, తెరవబడి ఉన్నాయా? నీ ఆత్మీయ నేత్రములు మూయబడి ఉన్నాయా, తెరవబడి ఉన్నాయనే ముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ నేత్రములు ఏ విధంగా ఉన్నాయి? అద్భుత కార్యము చూస్తున్నావా? ఆశ్చర్యకార్యం చూస్తూ ఉన్నావా? అద్భుత కార్యములు అందుకుంటా ఉన్నావా, పొందుకుంటా ఉన్నావా? అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జీవితంలో జరుగుతూ ఉన్నాయా లేదా? ఇంతకీ నీ ఒక హృదయము, దేవాలయం అనేటటువంటి ఈ తలుపులు మూయబడి ఉన్నాయా, తెరవబడి ఉన్నాయా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవాలయంలో ఏవైనా అపవిత్రమైనటువంటివి ఉంటే ఏం చేయాలంటే తీసివేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవిత్రమైనటువంటి ఆలోచనలు తీయాలి, అపవిత్రమైనటువంటి తలంపులను తీయాలి. హృదయంలో నుండి వచ్చేటటువంటి మోహపు మాటలు కానీ, మోహపు చూపు కానీ, వీటన్నిటివి ఏం చేయాలంటే తీసి పారవేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా వీరు ఏం చేశారంటే తీసుకొని కిద్రోను వాగులో పారవేయడం జరిగింది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని కిద్రోను వాగులో పారవేస్తే ఈ దేవాలయంలో నిండుకొని ఉన్న అపవిత్రమైనటువంటి ఆలోచనలు, తలంపులు, దోషంగా ఉన్నటువంటి మాటలు, వీటన్నిటిని ఎక్కడ పారవేయాలి? వీటన్నిటిని ఏం చేయాలి? ఏం చేయాలంటే యేసయ్యతో మాట్లాడాలి. యేసయ్యా, ఈ దేవాలయంలో అన్ని అపవిత్రమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అపవిత్రమైనటువంటి తలంపులు వస్తూ ఉన్నాయి. ఈ దేవాలయం శుద్ధిగా లేదుయా, ఈ దేవాలయం మీరు శుద్ధీకరించండి అయ్యా, ఈ దేవాలయం మీరు కడగండి అయ్యా అని చెప్పాలంటే ఆయన ప్రార్థించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2014లో ఈ యొక్క దేవాలయానికి అపవిత్రమైనటువంటి ఆలోచన, తలంపులు వస్తూ ఉంటే నేను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే యేసయ్యా, ఈ యొక్క తలంపులను మీ యొక్క అగ్ని చేత కాల్చివేయండి, ఈ ఆలోచనను కాల్చివేయండి, తలంపులను కాల్చివేయండి అని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అగ్నిలాగా వచ్చి ఆయన పాదములతో నా తల మీద పెట్టిన వెంటనే ఫోన్లో మెమరీ కార్డు ఫార్మాట్ చేస్తే ఏ విధంగా ఫార్మాట్ అయిపోతుంది, ఫోన్లో ఫోటోలు ఫార్మాట్ చేస్తే ఏ విధంగా ఫార్మాట్ అయిపోతాయో మెమరీ పవర్ కూడా అంటే నిండినటువంటివన్నీ కూడా ఆ విధంగా ఫార్మాట్ కావడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవాలయం శుద్ధీకరించబడి ఉన్నది, దేవాలయం కడగబడి ఉన్నది. కనుక కనులతో చూసిన వెంటనే దేవుని ఆత్మనే కనబడుతుంది, కనులతో చూసిన వెంటనే దేవుని వాక్యమే కనబడుతుంది, కనులతో చూసిన వెంటనే పరిశుద్ధత మాత్రం కనబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏది నిండి ఉంటుందో నువ్వు బయట చూసినప్పుడు నీకు అదే కనబడుతుంది. నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ హృదయంలో ఏది నింపుకొని ఉంటే నీకు అదే కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని నీవు చెడుగా నింపుకొని ఉంటే ఆ వ్యక్తిని చూసినప్పుడు నీకు చెడే కనబడుతుంది. అదే దేవుని వాక్యమును నువ్వు నింపుకొని ఉన్నప్పుడు, ప్రార్థనలు నింపుకున్నప్పుడు, దేవుని శక్తిని నువ్వు నింపుకొని ఉన్నప్పుడు ఈ వ్యక్తిని చూస్తే నీకేం కనబడుతుంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా రాజు చేసినటువంటి పని ఏంటంటే మొదటిగా దేవాలయం యొక్క తలుపులు తెరిచాడు, ఆ తలుపులను బాగుపరిచాడు, యాజకులను పిలిపించాడు, యాజకులారా మీరు సిద్ధపరచుకుని అని చెప్పాడు. ఆ తర్వాత చెప్పినాడు అక్కడ ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసి పారవేయడి. దేవాలయంలో దేవునికి సంబంధించినటువంటి వస్తువులు ఉండాలి, దేవాలయంలో దేవుని ఆత్మ మాత్రం నివసించాలి. దేవాలయంలో దేవుని ఆత్మ లేకపోతే దేవాలయం ఏమవుతుందంటే పడగొట్టబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవాలయంలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే, ఈ దేవాలయంలో దేవుని యొక్క వాక్యము లేకపోతే ఈ దేవాలయం ఏమైపోతుందంటే పడగొట్టబడుతుంది. అంటే దాని అర్థం ఏమంటే ఇక ఉండదు ఈ దేవాలయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు అవన్నిటిని పర్యవేక్షించాడు.
తర్వాత ఏం జరిగింది చూద్దాం. తర్వాత 20 వచనంలో చదివితే, అప్పుడు రాజైన హిజ్కియా పెద్దలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకు పరిశుద్ధ స్థలం కొరకును యూదా వారి కొరకును పాప పరిహారంతో బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేలను 7 గొర్రెలను 7 మేకపోతులను వారు తెచ్చి ఇచ్చిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించునని అహరోను సంతతి ద్వారా యాజకులకు ఆజ్ఞాపించుటకు. యాజకులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 7 గొర్రెలను 7 పొట్టేలను 7 ఎద్దులను తీసుకొని పలాని స్థలానికి వెళ్ళి అక్కడ మనం అర్పించాలి. మరి ఏ టైంలో ఇతడు లేచాడంటే పెందలకడనే లేచున్నాడు. చీకటి ఉండగానే ఇతడు లేచాడు. ఇతడు ఎవరు అంటే ఒక రాజు అంత ఉదయాన్నే లేచి ప్రజల యుద్ధకు వెళ్ళి అధికారుల యుద్ధకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు, ఆ దేశము కొరకు, ఆ దేవాలయం కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఆ రాజుకి ఏముంది? వారి నిమిత్తము బలిలు అర్పించవలసినటువంటి అవసరం ఆ రాజుకి ఏముందంటే తన రాజ్యములో ఉన్న వారందరూ క్షేమంగా ఉండాలని, తన రాజ్యంలో ఉన్న వారందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోజులు మనకు లాక్డౌన్ వేయడం జరిగింది. ఎందుకంటే తన రాజ్యంలో ఉన్న వారందరూ, తన ప్రజలు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కొన్ని రోజులు లాక్డౌన్లో ఉండడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కేసులు తగ్గినట్లు కనబడిన వెంటనే లాక్డౌన్ ఓపెన్ చేయడం జరిగింది. మరలా కేసులు పెరిగినా కొద్దీ మరలా లాక్డౌన్ చేస్తే బాగుంది అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు వ్యక్తులు. ఎవరు అంటే అధికారులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు ఉదయకాలంలో లేచాడు. ఉదయాన్నే ఎంతమంది లేస్తారు? బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? దేవుడు నరునికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి? దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని వాక్యం సామెతలో రాయబడి ఉంటుంది. అంటే చురుకుగా ఎవరైతే ఉంటారో దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అంటారు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఈ యొక్క హిజ్కియా రాజు చురుకుగా ఉండడం మనకి ఎలా కనబడుతుందంటే ఉదయకాలమున లేచి ఉన్నాడు. చీకటి ఉండగానే లేచాడు. ఎవరైతే మంచి చురుకుగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే చీకటి ఉండగానే లేస్తారు. 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ లేస్తారు. ఇక 8, 9 దాటామంటే వీరు చురుకుగా ఉన్నవారు కాదు, సోంబేరులాగా ఉండరు అని అర్థం. అంటే నైట్ అంతా పడుకొని ఉంటారు. కొంతమంది ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి ఉదయం లేటుగా లేసే దానికి ఒక అర్థం ఉంటుంది, పర్వాలేదు. కానీ నైట్ ఎప్పుడో 8 గంటలకు 9 గంటలకి వండుకొని మళ్ళీ 9 గంటలకు 10 గంటలకు లేచినామంటే అది చురుకుగా ఉండడం కాదు, కానీ సోంబేరిగా ఉండడం అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ హిజ్కియా రాజు బలులను అర్పించాడు. ఎవరి నిమిత్తం? ప్రజల నిమిత్తం. ప్రజలు బాగుండాలి, వారి పాపములు కడగబడాలి, వారు పరిశుద్ధంగా ఉండాలి, వారు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని యొక్క కృప వారికి ఉండాలి, దేవుని యొక్క సహాయం వారికి ఉండాలి, వారు ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశమును కలిగి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బలులను అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృప ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాడు. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడంటే ఇవన్నీ దేవాలయాన్ని శుద్ధీకరించడం చూశాడు, ఆ తలుపులు తెరవడం చూశాడు, యాజకులను లేపడం చూశాడు, యాజకుల ద్వారా దేవాలయాన్ని పరిశుద్ధపరచడం చూశాడు. ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత తన భాగములో, తన ఆస్తిలో ఒక భాగము తీసి అర్పిస్తాడు. ఎవరంటే ఈ యొక్క హిజ్కియా రాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్పించిన తర్వాత ప్రజలకు ఆజ్ఞాపిస్తారు, మీరు కూడా మీ యొక్క ఆస్తిలో, మీ యొక్క సంపాదనలో 10వ భాగము తీయుడి అని వారికి ఒక ఆజ్ఞిస్తారు. అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే ప్రజలు కూడా వారి యొక్క సంపాదన అంతటిలో నూనెతో సహా బియ్యం, వడ్లు, ధాన్యం ప్రతి విషయంలో 10వ భాగం తీసి ఏం చేస్తారంటే దేవాలయంలోనికి
అంటే దేవునికి సమర్పించడం చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఒక యాజకుడు వచ్చి హిజ్కియా రాజుతో ఒక మాట మాట్లాడతాడు. ఏ మాట అంటే, రాజా, ఇదివరకైతే మనకు సమృద్ధిగా లేదు, కానీ ఇప్పుడైతే దేవాలయంలో మనకు అంతయు సమృద్ధిగానే ఉంది. మనం తిన్నది గాక ఇంకా మిగిలి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఉందండి, దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ధాన్యము ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ యాజకుడు మాట్లాడుతున్నాడు హిజ్కియా రాజుతోటి, ఇంకా మనకు సమృద్ధిగానే ఉన్నది. ఇవన్నీ దేవుని కొరకు చేసినటువంటి వ్యక్తి హిజ్కియా రాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని. నీ కృపధార నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుని కొరకు నీతి కార్యం చేసినందు వలన రెండో విషయం ఏంటంటే, విగ్రహాలను పడగొట్టించాడు. మోషే చేసినటువంటి ఇతర సర్పమును పడగొట్టించేశాడు ఈ వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి, దేవాని కృప ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోమని. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది చూద్దాం ఒకసారి. యెషయా 4 యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీళ్లు విడవడం దేవుడు చూశాడు, ప్రార్థన ఏం చేశాడంటే అంగీకరించాడు. అంటే దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన వ్యక్తి చేశాడు. అంటే హిజ్కియా రాజు చావడము దేవునికి ఇష్టం లేదు. దేవునికి అతడు చావడం ఇష్టం ఉంది, చెప్పవలసినటువంటి అవసరం లేదు. నీ జీవితాన్ని సరిదిద్దుకో అని దేవుడు ఒకసారి వార్నింగ్ ఇచ్చిండు అంటే, బ్రతకడము దేవునికే ఇష్టము, చంపడం దేవునికి ఇష్టం కాదు, అతను చచ్చిపోవడం దేవునికి ఇష్టం కాదు. దేవుడు వాక్యం ద్వారా నీకు వార్నింగ్ ఇస్తున్నావు అంటే నువ్వు సరి కావడమే ఆయనకి ఇష్టము, అందుకే దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఇతడు వచ్చి నువ్వు చనిపోబోతున్నావు, నీ జీవితాన్ని సరిదిద్దుకో అని దేవుడు యెషయా ప్రవక్త మాట్లాడితే, ఇతడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మరలా యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అతని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, అతను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, అది నేను చూశాను. నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడాలి, ఇంకా 15 సంవత్సరాలు నీకు నేను ఆయుష్ ఇస్తానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇతనికి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చిందంటే, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేసినందువలన, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినందువలన, అతడు చేసినటువంటి పనులు ఏమంటే దేవుని దృష్టికి నీతిగా బ్రతికి ఉన్నాడు. అందుకే ఇతడు ఒకసారి నా నీతిని జ్ఞాపకం చేసుకోనండి, ఒకసారి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోనని ప్రార్థన చేశాడు. దేవాలయంలో శుద్ధీకరించాడు, యాజకులను లేపాడు. ఆ తర్వాత ప్రజలు దేవునికి ఏ విధంగా అనుకూలంగా ఉండాలో వారికి హెచ్చరించి వారిని నడిపించాడు. ప్రజల నిమిత్తం పనులు అర్పించాడు, ప్రజల కొరకు నిలబడ్డాడు ఈ వ్యక్తి. అంటే ఒక రాజు చేయవలసినటువంటి ప్రతి పని అంతయు ఇతను చేశాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇంకా నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుకున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మార్చేటటువంటి శక్తి ఎవరికి ఉందంటే మానవునికి ఉంది. అది మానవుని యొక్క నాలుకకు ఉంది. దేవుడు ఒక్కసారి చచ్చిపోతున్నావు అని చెప్తే చచ్చిపోతావు అంతే కాదు. అంటే రాజు ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టు అది జరగాల్సిందే, కానీ ఆయన ఇచ్చినటువంటి మాటను వెనక్కి మలిపాడు ఈ వ్యక్తి హిజ్కియా రాజు. అంటే దేవుడు ఇచ్చినటువంటి మాటను వెనక్కి పంపేటటువంటి శక్తి ఎవరికి ఉందంటే నీకు నాకు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఎవరైతే చేస్తారో దేవుని మాట ఆపేటటువంటి శక్తి ఉన్నది వారికి. దేవుడు ఇది చేయబోతున్నాడంటే వద్దు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసే చాలు, దేవుని సంగతి దాన్ని ఆపుతాడు. ఒక వ్యక్తి చచ్చిపోబోతున్నాడు అంటే ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేసి ఏం చేస్తాడంటే దేవుడు ఆ వ్యక్తిని బ్రతికిస్తాడు. కారణం ఏంటంటే నీ యొక్క ప్రార్థనను బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట,
మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి నీతిగా జీవించమని చెప్తున్నాడు, దేవునికి దగ్గరగా జీవించమని నేర్పిస్తున్నాడు, దేవాలయమును శుద్ధీకరించుకోమని చెప్తున్నాడు. ఈ దేవాలయములో దేవుని ఆత్మ నివసించాలి కనుక ఈ దేవాలయమును ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండమని నేర్పిస్తున్నాడు. దేవునితో ఎల్లప్పుడూ సహవాసము చేయమని నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ప్రార్థన జీవితమును కలిగి జీవించమని దేవుడు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హిజ్కియా రాజు అతను స్వస్థత పొందుకున్న తర్వాత అతని జీవితం ఇంకా ఎలా ఉందో చూద్దాం. ఆ కాలమందు బబులోను రాజును బాలాదాను కుమారుడైన మేరోద్దు కల్పాదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యుద్ధకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వాని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారము గంధకవరులను పరిబంధమైన ఆయుధము తన పదార్థములలో ఉన్న సమస్తను వారికి చూపించను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చింది అని అడగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పింది. నీ ఇంట వారు ఏమి చూసినని అడగగా హిజ్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంట ఉన్న సమస్యను నేను వారికి చూపించున్నానని. అతడు యెషయా హిజ్కియాతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చిన మాటను వినుము, రాబో దినంలో ఏమీ మిగలకుండా నీ ఇంట ఉన్న సమస్తం నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినంతయు బబులోను పట్టణంలోకి ఎత్తుకొని పోదని సైనికులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక వ్యక్తి రోగి అయినప్పుడు ఆ వ్యక్తికి స్వస్థత కలిగితే ఆ వ్యక్తి ఏం చేయాలంటే సాక్ష్యం చెప్పాలి. దేవుడు నీకు ఏదైనా మేలులు చేస్తే నువ్వేం చేయాలంటే సాక్ష్యం చెప్పాలి. దేవుడు నిన్ను స్వస్థపరిస్తే నువ్వేం చేయాలంటే సాక్ష్యం చెప్పాలి. దేవుడు నీకు ఏదైనా సహాయం చేస్తే, దేవుడు నీకు ఏదైనా ఇల్లు కానీ లేకపోతే కారు కానీ నీకు సంబంధించినటువంటివి ఏదైనా ఇస్తే, నీకు అక్కరగా ఉన్న ఏదైనా దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేయాలంటే సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. సాక్ష్యం చెప్పవలసినటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్పట్లేదు. కొంతమంది అతని యొద్దకు వచ్చి అతని గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చేస్తుందంటే తన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు, తనకు కలిగినటువంటి ఆస్తి అంతయు ఏం చేస్తున్నాడంటే చూపించాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, వారు ఎక్కడి నుండి వచ్చారు, నీ ఇంట్లో వారు ఏం చూశారు, నువ్వేం చెప్పినావు అని అడిగితే అతను ఏం చెప్పినంటే నా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు నేను చూపించాను, నాకు కలిగినవన్నీ నేను చూపించాను. యెషయా ప్రవక్త అంటున్నాడు, రాబో దినములలో నీకు ఏది కూడా మిగలకుండా పోతుంది. ఎందుకు ఆ విధంగా ఉంటుందంటే దేవుడు నిన్ను బాగుపరిచిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే దేవుడికి సాక్షిగా నిలబడాలి. అయ్యో నేను రోగి అయినప్పుడు దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నన్ను స్వస్థపరిచిన ఈ ఆస్తి మొత్తం ఇదంతా మొత్తం దేవుడే నాకు ఇచ్చినని చెప్పాల్సిన వ్యక్తి ఏం చేశాడంటే నేను ఇంత సంపాదించిన ఇదంతా నాకు కలిగి ఉంది అని చెప్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఈ హిజ్కియా రాజు ఏం చెప్తారంటే తన పిల్లల గురించి కూడా ఆలోచించడు. ఇక నీ పిల్లలకు కూడా ఆస్తి ఉండదని చెప్తే నేను అనుభవిస్తున్నాను కదా, నేను బ్రతికినన్ను దినాలు నాకు ఉంటే చాలు, నా పిల్లలకు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన వస్తుంది ఆ వ్యక్తికి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరైనా సరే తన పిల్లల గురించి బాగా ఆలోచిస్తారు. కానీ ఈ వ్యక్తి జీవితం ఏమైందంటే ఎండింగ్కి వచ్చేసరికి లోపల గర్వం ఏర్పడింది. గర్వం ఏర్పడిన తర్వాత తన పిల్లల గురించి కూడా ఆలోచించలేకపోయినటువంటి రాజు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మొదట ఇతని జీవితం ఏ విధంగా ఉన్నదండి, దేవుని దృష్టికి నీతిగానే జీవించాడు, దేవుని దృష్టికి యథార్థంగానే జీవించాడు. యాజకులను ఏర్పరచుకున్నాడు, యాజకులతో చేయవలసినటువంటి పని చేయించాడు, దేవాలయాన్ని శుద్ధీకరించాడు, తలుపులను బాగు చేశాడు, తన ఆస్తి భాగములో దేవునికి ఒక భాగం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రజలను హెచ్చరించాడు, ప్రజలను సరిచేశాడు, ప్రజల నిమిత్తం బలులు అర్పించడం జరిగింది, ప్రజలు బాగుండాలని కోరుకున్నాడు. ఇవన్నీ చేశాడు. కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఇతను ఒక గర్వం ఏర్పడి ఏం చేసిందంటే నా పిల్లలు బాగలేకపోయినా పర్వాలేదు, నేను ఒక్కటి బాగుంటే చాలు, ఇదంతా నేను అనుభవిస్తే చాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇవన్నీ అతనికి ఏ విధంగా వచ్చినాయంటే ఏది చేసినా అతడు హృదయపూర్వకంగా చేశాడు. ఒక వ్యక్తికి ధర్మము చేయాలన్నా
హృదయపూర్వకంగానే చేసి ఉన్నాడు. ఏ పని చేసినా యాజకులను పిలిచాడా, హృదయపూర్వకంగానే పిలిచాడు. దేవాలయాన్ని శుద్ధీకరించాడా, దేవాలయం తలుపులు తెరిచిండా, దేవాలయంలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను తీయించాడంటే హృదయపూర్వకంగానే చేసి ఉన్నాడు. అతడు ఏది చేసినా హృదయపూర్వకంగా చేశాడు కనుక అతడు వర్ధిల్లేను అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ హిజ్కియా రాజు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఏది చేసినా అతడు మనస్ఫూర్తిగా చేసి ఉన్నాడు. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంటుంది ఏమంటే పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఏం చేయాలంటే దేవుని ప్రేమించాలి. ఏది చేసినా కానీ పూర్ణంగా చేయాలి, మనస్ఫూర్తిగానే చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ హిజ్కియా రాజు మనస్ఫూర్తిగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేశాడు కనుక అతడు వర్ధిల్లాడని వాక్యంలో వ్రాయబడినది. ఈరోజు నీవు వర్ధిల్లాలి అంటే ఏది చేసినా నువ్వు మనస్ఫూర్తిగానే చేయాలి. ఒక సేవకుని యొద్దకు వెళ్ళి అతనికి నువ్వు దశమ భాగములు ఇస్తున్నావు అంటే నువ్వు మనస్ఫూర్తిగానే, హృదయపూర్వకముగానే, ఇష్టముగానే నీవు ఇవ్వాలి. నువ్వు కానుకలు సమర్పిస్తున్నావు అంటే నువ్వు హృదయపూర్వకమునే నువ్వు ఇవ్వాలి, సనుగుతూ నువ్వు ఇవ్వకూడదు. అయ్యో 100 రూపాయలు నేను 10 రూపాయలు తీసుకొని సేవకునికి ఇవ్వాలా, ఆ కానుకలు అలా వేయాలా, వేస్తే మళ్ళీ నేను వాడుకుంటున్నా, లేకపోతే చర్చి కొరకు వాడుతున్నా, దేని కొరకు వాడుతున్నా, ఇవన్నీ ఆలోచన సనుగుతూ గుణుగుతూ నువ్వు వేసా అంటే నువ్వేమైతే అంటే వర్ధిల్లవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా రాజు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేశాడు కనుక అతను వర్ధిల్లనని వాక్యం. అతను వర్ధిల్లిన అతనికి ఐశ్వర్యం కలిగినాడు, అతనికి కావాల్సినటువంటి సంపాదన అంత కలిగి ఉంది. అతనికి అంటే ఎంత సంపాదన కావాలో అంతకంటే మించినటువంటి సంపాదన అతనికి వచ్చినది. ఎందుకు ఆ విధంగా అతనికి వచ్చిందంటే అతను చేసినదంతా హృదయపూర్వకంగా చేశాడు. దేవుని విషయంలో నువ్వు ఏది చేసినా నువ్వు హృదయపూర్వకంగానే చేయాలి, మనస్ఫూర్తిగానే చేయాలి. అప్పుడే నువ్వేమవుతామంటే వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు నేర్పించినటువంటి విషయం ఏమిటంటే ఈ దేవాలయం ఏ విధంగా ఉండాలంటే శుద్ధీకరణగా ఉండాలి, ఈ దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి. ఈ దేవాలయంలో అపవిత్రమైనది ఏది కూడా ఎంటర్ కాకూడదు, ఏది కూడా రానివ్వకూడదు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ దేవాలయంలో దేవుడు నివసిస్తానంటే ఎల్లప్పుడు ప్రార్థన చేస్తుండాలి, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యం నీ లోపట ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఏం చేస్తాడు, దేవుడు అంగీకరిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞను మార్చేటటువంటి శక్తి నీ నాలుకకి ఇచ్చినాడు దేవుడు. దేవుడు ఇచ్చినటువంటి మాట వెనుకకు తీసుకొని మరలా అతని ఆయుసు పొడిగించాడు. కారణం ఏంటంటే అతను ప్రార్థన చేసినందువల్లనే. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. నీ జీవితంలో ఇది వరకు అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరుగుతలేదంటే, నీ జీవితం ఇంకా బాగుపడతలేదు అంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. ఈ దేవాలయాన్ని శుద్ధీకరంగా ఉంచుకున్నట్లేదు, ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్లేదు, ఈ దేవాలయంలో అన్ని అపవిత్రంగానే ఉన్నాయి కనుక దేవునికి నీకు సహవాసం లేకపోయింది. దేవునితో నీవు సహవాసం చేస్తే, దేవునితో నీవు మాట్లాడితే, దేవునికి నచ్చినట్టుగా నీవు ఏదైనా హృదయపూర్వకముగా చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వర్ధిల్లాలంటే మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి. నువ్వు వర్ధిల్లాలంటే హృదయపూర్వకంగానే నువ్వు సమర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమర్పిస్తున్నప్పుడు నీలో స్వార్థం ఉండకూడదు, సనుగుడు గుడుగుడు నీలో ఉండకూడదు. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లిన తర్వాత అన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, అంతయో నాకు సమృద్ధిగానే ఉంది, ఇక నాకు నేనే రాజును, ఎవరో నన్ను ఏది చేయలేరు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను దీవించిన తర్వాత, దేవుడు నీకు అన్నిటికన్నీ ఇచ్చిన తర్వాత నీ లోపలికి గర్వం రాకూడదు. గర్వం ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. నాశనానికి ముందు గర్వం నడుచుకునే వాక్యం. నీ లోపల గర్వం ఏర్పడింది అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక దినం నాశనం అవ్వబోతున్నావు అని అర్థం. నీ లోపల గర్వం ఏర్పడుతుంది అంటే నీకున్నది నువ్వు నష్టపోతున్నావు అని అర్థం. నీకున్న ఆస్తి మొత్తం నీ శత్రువులు ఎత్తుకపోతారని అర్థం. నువ్వు నష్టపోతావు అంటే నువ్వు దాన్ని పొందుకోలేవు, ఇక దాన్ని అనుభవించలేవు. నీ లోపల గర్వం ఏర్పడితే
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తికి అన్నిటికన్నీ మంచి జరిగిన తర్వాత, గర్వం ఏర్పడిన తర్వాత, ఇక నా మటుకు నాకుంటే చాలు, నా పిల్లలకు లేకపోయినా పర్వాలేదని ఆలోచనలో ఉన్నాడు. అదే మాట్లాడినాడు. అంటే తన పిల్లల గురించి కూడా ఆలోచించలే వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా గర్వంలో పడిపోయింది. దేవుడు నిన్ను దీవించిన తర్వాత, అన్నిటికని నీకు ఇచ్చిన తర్వాత, మంచి ఆరోగ్యం, శక్తి, బలము అన్నీ నీకు ఇచ్చిన తర్వాత, నీకు కావాల్సినటువంటి ఇల్లు, నీకు కావాల్సినటువంటి వాహనము, నీకు కావాల్సినటువంటి డబ్బు, నీకు కావాల్సినటువంటి ధాన్యము, నీకు ఈ లోకంలో ఏది కావాలో అది అంతయు దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవునికి సాక్షిగా నిలబడాలి. నేను దేవుని నమ్మినందువలన, దేవునికి నేను ఇష్టగా ఉన్నందువలన, దేవుడు నన్ను ప్రేమించినందువలన, దేవుడు నాకు ఏ కొదువ లేకుండా అన్నీ ఆయన నాకు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు అని నువ్వేం చేయాలంటే సాక్షిగా నిలబడాలి. కానీ నా సొంత జ్ఞానముతో, నా సొంత ఆలోచనతో, నా సొంత శక్తితో, నా సొంత బలముతో నేను సంపాదించినటువంటి అలాంటి గర్వం నీ లోపట ఉంటే ఏం జరుగుతుందంటే ఒక దినం నష్టపోతావు. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వందే నువ్వు అంత సంపాదించినవా? దేవుడు నీకు బలం ఇవ్వందే నువ్వు సంపాదించినవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తులు ఎంతగా బాధపడుతుండొచ్చు. వారి ఆస్తి ఏమైపోతుంది, వారి ఇల్లు ఏమైపోతుంది, వారికి ఉన్న కార్లు ఏమైపోతున్నాయి, బైకులు ఏమైపోతున్నాయి, వారి ఇంటి వారు ఏమైపోతున్నారు. చావుకు దగ్గరైనటువంటి వ్యక్తిలో గర్వం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఏదైనా సహాయం చేస్తే నువ్వు దేవునికి ఖచ్చితంగా సాక్షిగా నిలబడాలి. ఒక వ్యక్తికి నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలి. దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు, ఇదంతయు దేవుని వల్లనే జరిగింది, దేవుని కృప ద్వారా ఇది జరిగిందని చెప్పాలి. కానీ నా బలముతోనూ, నా ఆలోచనతోనూ, నా శక్తితోనూ ఇదంతయు నేను చేశాను అని లోపల గర్వం ఏర్పడితే ఒక దినాన నువ్వు నష్టపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక రాజు గురించి నేర్చుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసినందు వలన దేవునికి ఘనత, మహిమ ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? ఈ రాజు జీవించినట్టుగా నీవు జీవిస్తున్నావా? ఈ రాజు ప్రార్థించిన రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావా? రాజు ప్రార్థన చేస్తాడా? ఒక రాజుకు 24 గంటలే, నీకు నాకు 24 గంటలు ఇచ్చాడు దేవుడు. అందరికీ సమయం ఒక్కంతనే ఉంది. ప్రతి ఒక్కరికి సమయం ఒకటే. ఎందుకు ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నాడు, ఒక వ్యక్తి వర్ధిల్లడం లేదు? ఎందుకు ఒక వ్యక్తి జాబ్ సంపాదించగలుగుతున్నాడు, ఒక వ్యక్తి జాబ్ సంపాదించడం లేదు? కారణం ఏమిటి? దేవుడే ఆ విధంగా చేస్తుండా? మనంతలకు మనమే చేసుకుంటున్నామా? రాజుకు 24 గంటలే సమయము, నీకు 24 గంటలే సమయము, నాకు 24 గంటలే సమయము. మనం ఇందాక వాక్యంలో చూస్తే రాజు ఏం చేసినట్టే ప్రార్థన చేసినాడు. రాజు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేసినంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను స్వస్థపరిచాడు. ఒక రాజు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. నీవు ప్రార్థన చేసినా దేవుడు స్వస్థపరుస్తాడు, నేను ప్రార్థన చేసినా దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసేటువంటి సమయం రాజుకు ఉంటుందా అంటే వాళ్ళు ప్రతి సమయాన్ని కేటాయించారు కనుకనే మంచి ఉన్నత అధికారంలోకి వెళ్ళి ఉన్నారు. అంటే సమయాన్ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తూ ఉంటావో, సమయాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటావో, ఏ సమయంలో ఏం చేయాలనేది నీవు జ్ఞానం కలిగి ఉంటావో నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నువ్వు ఎంత సమయాన్ని ఇవ్వాలో అంత సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నువ్వు జాబ్ అన్న చెయ్యి, ఇంకా ఏదైనా చెయ్యి, ఏ పని చేసినా సరే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇస్తే నీకు చేయవలసినటువంటి సహాయము, నీకు అందవలసినటువంటి ఆశీర్వాదములు నువ్వు ఎంతవరకు వర్ధిల్లాలో దేవుడు అంతవరకు నేను వర్ధిల్లా చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి రాజుగా ఉన్నప్పటికీ కూడా ప్రజల కొరకు దిగి ప్రజలు బాగుండాలన్నటువంటి ఉద్దేశం కలిగి ప్రజలకు నేర్పించవలసినటువంటివన్నీ నేర్పించి ప్రజలు బాగుండాలని చెప్పేసి పాప పరిహార బలి అక్కడ అర్పించున్నాడు.
ప్రజలు బాగుండాలన్నట్టు కోరాడు, ప్రార్థన చేశాడు. రోగముతో కొంతమంది అక్కడికి వస్తే ఏం చేసినట్టే ఆ ప్రజల కొరకు ప్రార్థించాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలామంది ఏం చేస్తారంటే, ఓ ప్రార్థన పాస్టర్ గారే చేయాలి కదా, పాస్టర్ గారి యొద్దకు వెళ్ళే రోగిని తీసుకెళ్ళి వెళ్దాము, ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తిని పాస్టర్ గారి యొద్దకు తీసుకుని వెళ్దాము, పలానా రోగం ఉంది కదా, పలానా వ్యాధి ఉంది కదా, ఈ వ్యక్తిని ఏం చేద్దామంటే పాస్టర్ యొద్దకు తీసుకుని వెళ్తే ఆయన ప్రార్థన చేస్తారంటారు. పాస్టర్ చేస్తేనే స్వస్థపరచడం కాదు, కానీ నీవు ప్రార్థన చేసినా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడంటే, నీవు చేసేటటువంటి ప్రార్థన బట్టి నువ్వు మనసు పూర్తిగా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, నీ విశ్వాసంతో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కృత నిబంధనలు చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే, నీ విశ్వాసమే నేను స్వస్థపరచను, దేవుడు మాట్లాడతాడు ఆ విధంగా. నీకు ఎంత విశ్వాసం ఉందో నీకు అంత స్వస్థత కలుగుతుంది. ఒక రాజు ఏం చేసింటే ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఇది ఒక్క విషయాన్ని మనం ఆలోచించాలి. రాజు ప్రార్థన చేస్తే దేవుడు ప్రజలను స్వస్థపరిచాడు. మనం ఎందుకు పాస్టర్ల మీదనే ఆధారపడాలి? పాస్టర్లే ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని నమ్మకంతో ఉండాలి. పాస్టర్లు ప్రార్థన చేస్తేనే స్వస్థత కలుగుతుందని నమ్మకంతో కాదు ఉండేది. నేను ప్రార్థన చేస్తే అంటే నీ విశ్వాసమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినటువంటి నీ విశ్వాసమును చూసినటువంటి దేవుడు ఏం చేశాడంటే అక్కడ స్వస్థత ఎమ్మటే ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు రోగిగా ఉన్నను నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. నీ పక్కవారు రోగంతో ఉన్నను నీ పక్కవారి నువ్వు ప్రార్థన చేయి. నీ విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనను చూసి దేవుడు ఏం చేశాడంటే వారిని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీకేముండాలంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మీద నీకు నమ్మకం ఉండాలి. దేవుడు నేను ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడు అన్నటువంటి నమ్మకం ఉండాలి. పలాని రాజు ప్రార్థన చేస్తే స్వస్థపరిచావు కదా ప్రభువా, నేను ప్రార్థన చేస్తే నువ్వు ఎందుకు స్వస్థపరచావు, నేను ప్రార్థన చేస్తే కూడా నువ్వు స్వస్థపరచాలని చెప్పేసి దేవునితో నువ్వు మాట్లాడాలి. అవును, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది, నేను ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థత కలగదు, నాలో పట్టి ఇంకేమైనా తప్పు ఉందని సరి చేసుకోవాల్సినది ఏమైనా ఉన్నదా ప్రభు అని అడగాలి. ప్రభువా, నేను నాలో పడి సరి చేసుకోవాల్సినది ఏమైనా ఉంటే నన్ను సరి చేయండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను కడగండి. నేను అక్కడ ప్రార్థన చేస్తాను, నన్ను వారికి స్వస్థత కలగాలి ప్రభు అని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు దేవుని దృష్టికి? నీతిగా దేవుని దృష్టికి ఉన్నావా? యథార్థంగా దేవుని దృష్టికి ఉన్నావా? ఏ విధంగా నువ్వు దేవుని దృష్టికి ఉన్నావు? ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుని దృష్టికి ఉన్నావా? వాక్యం వినే వ్యక్తిగా ఉన్నావా? వాక్యం ధ్యానించే వ్యక్తిగా ఉన్నావా? వాక్యం చదివే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే దేవుని దృష్టికి దోషిగా నీవు ఉన్నావా? మనస్ఫూర్తిగా ఏది చేసినా నీ మనస్ఫూర్తిగా దేవుని దృష్టి కార్యం ఈ విధంగానే చేయాలనే ఉద్దేశంతో ఉన్నావా? దేవునికి అనుకూలంగా నేను మనస్ఫూర్తిగా ఇవన్నీ కార్యము చేస్తే దేవుడు నన్ను వర్ధిల్ల చేశారన్నటువంటి నమ్మకం తెలిగి ఉన్నావా? హిజ్కియా వర్ధిల్లాడంటే దేవుని దృష్టికి ఏది చేసినను హృదయపూర్వకంగా చేశాడు కనుక అతను వర్ధిల్లాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈరోజు నీవు వర్ధిల్లాలి అంటే, నీవు దీవించబడాలి అంటే నువ్వేం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి. ఏ కార్యములు చేసినను నీవు హృదయపూర్వకంగా చేయాలి. ఎవరికి ఏది సహాయము చేసినను నీవు హృదయపూర్వకంగానే చేయాలి. దేవునికి ఆఫరింగ్ వేస్తున్నప్పుడు నీవు హృదయపూర్వకంగానే ఇవ్వాలి. నువ్వు సనుగుతూ గునుగుతూ ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమైనా అడుక్కుంటాడా? దేవుడి సేవకులు ఏమైనా అడుక్కుంటే వాళ్ళ ఏది చేసినా నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే నువ్వు మనస్సు పూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం బాగుండడం లేదు అంటే కారణం ఏంటంటే దేవునికి నువ్వు దగ్గరగా లేవు, దేవునితో నువ్వు మాట్లాడటం లేదు, దేవుడు నీ యందు లేడు అని అర్థం. నువ్వు వర్ధిల్లాలి లేదండి. నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు బాగుపడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు గనుక యోబు యొక్క క్షేమ స్థితి మరలా తిరిగి వచ్చింది. ఎప్పుడు యోబుకు క్షేమస్థితి తిరిగి వచ్చిందంటే యోబు యొక్క స్నేహితుల గురించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి తన క్షేమస్థితి దయచేస్తాడు. దేవుడు రెండవసారి యోబును ఆశీర్వదిస్తాడు. రెండవసారి యోబును ఆశీర్వదించిన తర్వాత యోబు యొక్క బంధువులు, అక్కచెల్లెలు, వారికి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు ఏమి చేస్తారంటే
వారికి ఉన్నటువంటి ఉంగరములు కానీ, వారికి ఉన్నటువంటి ఆస్తి, డబ్బు అంతయు కొంతమంది కొన్ని తీసుకొని వస్తారు. ఆ విధంగా మళ్ళా యోబు ఏం చేసినట్టే వర్ధిల్లడం జరుగుతుంది. ఆ విధంగా యోబు ఆశీర్వదించబడడం జరిగింది. ఆ విధంగా యోబు తనకు ఐశ్వర్యం కలగడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ యోబు యోధకు వచ్చినాయంటే, ఐశ్వర్యం మరలా ఎప్పుడు తిరిగి వచ్చిందంటే ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. ప్రార్థన ఎప్పుడు ఎవరి కొరకు చేసిందంటే, యోబు యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. వారి నిమిత్తం బలి అర్పించాడు. అంటే నీవు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవునితో సహవాసం నీవు చేయాలి. దేవునితో నీవు మాట్లాడాలి. డాడీ నిత్యంగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పాలి. అందుకే చెప్పేసి ఏం చేశానంటే, నిత్యంగా నన్ను ఆశీర్వదించండి, నా సరిహద్దులను విశాలపరచండి, నీ యొక్క హస్తము నాకు తోడుగా ఉంచమని ఎబ్బేజు ప్రార్థించిన వెంటనే ఎబ్బేజుకు దేవుడు అదే విధంగా సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థించకపోయి ఉంటే దేవుడు ఆశీర్వదించేవాడు కాదు. అంటే నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదములు ఎవరు ఆపట్లేదు, కానీ నీకు నీవే ఆపుకుంటున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఆగడానికి కారణం ఏంటంటే నీవే, ఎవరు కాదు. ఒక వ్యక్తికి ఆశీర్వాదాలు ఏవేవి ఆపుతాయి అనే విషయము ఈసారి దేవుడే నాకు సమయాన్ని ఇచ్చినప్పుడు, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడకుండా ఉండడానికి కారణం ఏందనేది ఆ యొక్క టాపిక్ నేను తీసుకోవడానికి కోరుచున్నాను. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనకు నేర్పించినటువంటి విషయంలో మనం సరి చేసుకోవాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ప్రార్థనలో మీరు సరి చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. మహోన్నత గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రమయ్య. ఆశ్చర్యకరం శివుడ జ్ఞానవంతుడా. హిజ్కియా రాజు వర్ధిల్లాడంటే కారణం అతడు హృదయపూర్వకంగా ఏది చేసినాడు, హృదయపూర్వకంగా చేసిన వలన అతను వర్ధిల్లడం వాక్యం ప్రభువ. ఈరోజు ప్రభువ నీ యొక్క బిడ్డలు ప్రభువ, నీ యొక్క ప్రజల ప్రభువ హృదయపూర్వకంగా చేయకుండా ఉంటే ప్రభువ, అయ్యా వారి యొక్క మీ హృదయమును దయచేయండి ప్రభువ. మీ మంచి మనసుతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీ హృదయాన్ని కలిగి జీవించాలి ప్రభువ, మీ యొక్క కన్నులు కలిగి జీవించాలి ప్రభువ. అయ్యా వారిని శుద్ధీకరించిన కడగమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మహోన్నతుని నీకు వందనాలు, స్తోత్రం ప్రభువ. వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ. ఈరోజు అయితే ప్రభావ ఎంతమంది వాక్యం విన్నారు ప్రభావ, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ. వారి కుటుంబంలో మీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తాం ప్రభువ. మీ శక్తిని, మీ సామర్థ్యం దయచేయమని ప్రార్థిస్తాం ప్రభువ. అయ్యా ఏ కొదవ లేకుండా ప్రభావ వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మహోన్నతుల నీకు వందనాలు, స్తోత్రం ప్రభువ. ఆశ్చర్యకారం అద్భుత కార్యం ప్రభువ వారి యొక్క జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాలను దీవించండి ప్రభువ. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తాం ప్రభువ. ఈ యొక్క రక్తపు ముద్ర ప్రభువ వారి గృహాలపైన ఉంచమని ప్రార్థిస్తాం తండ్రి. వారి నొసులపైన మీ యొక్క రక్తపు ముద్ర ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబంలో పైన ప్రభువ ఎల్లప్పుడూ మీ కృప ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా మహోన్నత నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ సర్వశక్తి గల నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.